అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఆయన తనని ఇన్ఫాక్ట్ తనతో పాటు తన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన డిస్క్వాలిఫై చేయడం వీళ్ల చేతుల్లో లేదంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. ఒకసారి జగన్ ఏమన్నారో చూద్దాం. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ నాకు ప్రభుత్వం దృష్టికి వస్తాయి, అప్పుడే కదా కరెక్షన్ చేసుకోగలుగుతాము అని ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి. అలా మాట్లాడి ఇవ్వాలా. 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది. నీకు నచ్చినా నచ్చకపోయినా 40% ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వనని చెప్పి నువ్వు అనడమే ఆశ్చర్యం. డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు. నన్నున్నా చేయగలుగుతాను, చేయమను, రమ్మను, రెడీ రమ్మను. అది డిస్క్వాలిఫై చేయడం అంశానికి సంబంధించి చేస్తారా, రమ్మనండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. ఇంకొకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా ఉన్నాయి. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ డిస్క్వాలిఫై అంశం మీద రియాక్టర్ ఒకసారి ఆయన ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ నాకు ప్రభుత్వం దృష్టికి వస్తాయి, అప్పుడే కదా కరెక్షన్ చేసుకోగలుగుతాము అని ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి. అలా మాట్లాడి ఇవ్వాలా. 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది. నీకు నచ్చినా నచ్చకపోయినా 40% ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వనని చెప్పి నువ్వు అనడమే ఆశ్చర్యం. డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు. నన్నున్నా చేయగలుగుతాను, చేయమను, రమ్మను, రెడీ రమ్మను. చేయగలుగుతారా, చేయమను, రమ్మను, రెడీ అంటున్నారు ఆయన. దీని మీద కూటమి ప్రభుత్వం రియాక్షన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే డిస్క్వాలిఫై అంశానికి సంబంధించి చాలా విపరీతమైన చర్చ జోరు అందుకుంటోంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్తో వెళ్ళబోతుంది అనేది మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఏంటి తెలుసుకునే ప్రయత్నించాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకొని ఈరోజు ఆయన హాజరు కాలేదు. ఇటు డిస్క్వాలిఫై చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అది సాధ్యమైన కూటమి ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది దీనికి సంబంధించి? ఇదే విషయం డిస్క్వాలిఫై అంటే బేసిక్ గా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అసెంబ్లీలో 6 నెలల వరకు అసెంబ్లీకి హాజరు కాకపోతే, అంటే ప్రజాబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే 6 నెలలుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎవరైనా హాజరు కాకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చే రైట్ అయితే మామూలుగా ఉంటుంది. దీన్నే రఘురామకృష్ణరాజు ఇందాక ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన క్లియర్ గా చెప్పారు. నేను నోటీసులు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను, అయితే డిస్క్వాలిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది నేను చెప్పలేను. కానీ మీరు ఎందుకు రాలేకపోయారు, మీరు ఎందుకు రావట్లేదు అనే కారణాలు తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తానని చెప్పి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇదే నేపథ్యంలో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది మీడియా మిత్రులు ఇదే ప్రశ్నని జగన్మోహన్ రెడ్డిని అడిగిన నేపథ్యంలో ఎవరు చేస్తారో చేయమనండి, డిస్క్వాలిఫై 40% షేర్ హోల్డర్ ఓట్లు నాకు పడ్డాయి, దాదాపుగా 39.7% ఓట్లు నాకు పడ్డాయి. ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, కానీ ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అందుకోసమే నేను పోవట్లేదు. ఈ సమయంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే నాతో పాటు ఇంకెవరినైనా సరే నాతో పాటు కలిసిన 11 మందిని కూడా మీరు చేయగలిగితే చేయండి, చూద్దామని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఇక్కడ డిస్క్వాలిఫై అనే ప్రశ్న రాదు అనేది ట్రిబుల్ కూడా చెప్పిన డిప్యూటీ రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్ కూడా వ్యవహారాన్ని చాలా ఓపెన్ గానే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పిన పరిస్థితి మనం చూసాం. ఆయన నాతోనే ఇంటర్వ్యూతో మాట్లాడుతూ మరి మీరు నోటీసులు ఇస్తే ఏంటి పరిస్థితి అంటే, నోటీసులు అయితే ఇవ్వడానికి ఎందుకు రాలేకపోతున్నాం అనే ప్రయత్నం చేస్తానని చెప్తే డిస్క్వాలిఫై జరుగుతుందా, తర్వాత అతన్ని
వేరే వ్యవహారం జరుగుతుందా? ఇదే వ్యవహారం మీద ఉదయం తన సోదరి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. షర్మిల కూడా అవసరం అనుకుంటే మీరు డిస్క్వాలిఫై, మీరు నేను అసెంబ్లీకి వెళ్ళదని చెప్పి ఎన్నికలోకి వెళ్ళండి, మీ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారా అని కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ కొంత కాంట్రవర్సీ, కొంత ఇష్యూస్ అయితే వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డిని డిస్క్వాలిఫై జరుగుతుందా, చేసే పరిస్థితి టీడీపీ ఏమైనా ఆలోచిస్తుందా అని. కానీ ఈ వ్యవహారంలో రఘురామకృష్ణరాజు మాత్రం క్లియర్ గా మాట చెప్పారు. ఆయన ఆర్టీవీతో మాట్లాడుతూ మేము నోటీసులు అయితే ఇవ్వాలనుకుంటున్నాను, అయితే ఈ నోటీసులో డిస్క్వాలిఫై అవుతాడా అనే వ్యవహారం కాదు, దీంట్లో అసలు మీరు ఎందుకు రాలేకపోతున్నారు? 6 నెలలుగా అసెంబ్లీకి ఎవరైనా సరే, ఒక అసెంబ్లీకి 6 నెలలుగా ఏ ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా అటెండ్ కాకపోతే మీరు ఎందుకు రావట్లేదు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్ గా, అసెంబ్లీ అధిపతిగా మాకు కొంత అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగానే మేము ఈ వ్యవహారంలో ముందుకు వెళ్తాం తప్పితే అక్కడ డిస్క్వాలిఫై అనే ప్రశ్న ఉత్పన్న కావకపోవచ్చు అని కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇదే విషయం మీద జగన్మోహన్ రెడ్డితో కొంతమంది మీడియా ప్రతినిధులు మాట్లాడిన పరిస్థితుల్లో ఆయన కూడా క్లియర్ గా ఈ వ్యవహారాన్ని అయితే తేల్చి చెప్పారు. చేసే అవకాశం వాళ్ళకి లేదు, చేసే ఛాన్స్ కూడా వాళ్ళకి లేదు. చేస్తారంటే చేయమనండి, 40% ఓట్ బ్యాంక్ తో ప్రజలు మాకు తీర్పిచ్చారు, మాకు 11 సీట్లు ఇచ్చారు, కానీ ప్రతిపక్ష హోదా విషయంలో వాళ్ళు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అనేది నా ప్రశ్న. అందుకే నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది ఆయన మాట్లాడిన సందర్భం. అయితే ఇక్కడ టెక్నికల్ గా కానీ మనం దాన్ని చూసుకుంటే సచిన్, డిస్క్వాలిఫై అనే ప్రశ్న ఉత్పన్నం కాకపోవచ్చు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ విషయాన్ని ట్రిబుల్ ఆర్ కూడా క్లియర్ గా ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి మనం చూసాం సచిన్. రైట్ కృష్ణమోహన్. సో మొత్తంగా అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం కొనసాగుతోంది. వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై రియాక్ట్ అయ్యారు జగన్. డిస్క్వాలిఫై చేయడం వీళ్ల చేతుల్లో లేదంటూ చెప్పుకొచ్చారు ఆయన. తనని డిస్క్వాలిఫై చేస్తారా, చేయమనంటూ కూడా చెప్పుకొచ్చారు. నేను రెడీగా ఉన్నా, రమ్మను అంటూ కూడా ఇన్ఫ్యాక్ట్ నేను రెడీగా ఉన్నా, రమ్మనంటూ కూడా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ నాకు ప్రభుత్వం దృష్టికి వస్తాయి, అప్పుడే కదా కరెక్షన్ చేసుకోగలుగుతాము అని ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి. అలా మాట్లాడి ఇవ్వాలా. 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది. నీకు నచ్చినా నచ్చకపోయినా 40% ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని చెప్పి నువ్వు అండమే ఆశ్చర్యం. డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు. నన్నున్నా చేయగలుగుతాను, చేయమను, రమ్మను, రెడీ, రమ్మను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.